హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాలో రాజేష్ ఛానల్. అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. మన భారతదేశంలో రామాలయం లేని ఊరంటూ ఉండదు. మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన రామాలయాలు రఘునాథ్ ఆలయం, జమ్మూ కాశ్మీర్. జమ్మూ నగరంలో రఘునాథ్ ఆలయం ఉత్తర భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఈ దేవాలయాన్ని మహారాజ్ గులాబ్ సింగ్ దీన్ని ప్రారంభించగా ఆయన కుమారుడైనటువంటి మహారాజ్ రణబీర్ సింగ్ దీన్ని పూర్తి చేశారు. ఈ ఆలయంలో 7 దేవాలయాలతో కూడిన సముదాయం. రామాయణ దేవతల విగ్రహాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. రామస్వామి ఆలయం, తమిళనాడు. తమిళనాడులోని కుంభకోణంలోని రామస్వామి ఆలయం దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా ఉంది. ఈ ఆలయంలో రాముడు మాత్రమే కాకుండా ఇక్కడ లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, హనుమంతుడు కూడా ఉన్నారు. శ్రీరామ నవమి ఉత్సవాలను ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తుంది. కోదండ రామస్వామి ఆలయం, కర్ణాటక. చిక్మంగళూరు జిల్లాలో ఉన్న కోదండ రామస్వామి ఆలయం హొయసల మరియు ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడి ఉంది. హిరేమగలూరులోని పరశురాముని వివాహ దృశ్యాలను చూపించే విగ్రహాలు ఇక్కడ ఆకర్షణీయంగా ఉంటాయి. శ్రీరామ జన్మస్థలం, అయోధ్య. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయం ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందిందని మన అందరికీ తెలిసిందే. కనక భవన్ ఆలయం రాముడి సవితి తల్లి అయినటువంటి కైకేయి వివాహ కానుగ్గా నిర్మించారని చెబుతున్నారు. అనంతరం దీన్ని పునర్నిర్మించారు. రామరాజ ఆలయం, మధ్యప్రదేశ్. ఓర్చాలో ఉన్న రామరాజ ఆలయం రాముడికి అంకితం చేయబడిన ప్రసిద్ధి ఆలయాల్లో ఒకటి. ఇక్కడ రాముడు చతుర్భుజాల ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ఆలయ శిల్ప కళా నైపుణ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది ఈ ప్రదేశంలో. సీతారామ ఆలయం, భద్రాచలం. తెలంగాణలో గోదావరి ఒడ్డున ఉన్న భద్రాచలం ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలను ఎంతో ఘనంగా ప్రతి ఏడు నిర్వహిస్తారు. 17వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ ఆలయానికి భద్రుడు అనే భక్తుడు కథ కారణమైంది. రాముడు సీతతో కలిసి ఇక్కడ నివాసం ఉన్నట్టుగా పురాణ గాథలు చెబుతున్నాయి. కాలరామ ఆలయం, మహారాష్ట్ర. నాసిక్లోని పంచవటిలో ఉన్న కాలరామ ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయానికి నల్లరాముడు అనే అర్థం. రాముడు 14 సంవత్సరాలు వనవాసంలో గోదావరి నది ఒడ్డున నివసించారని నమ్ముతారు. కనక భవన్ ఆలయం, ఉత్తరప్రదేశ్. సరయూ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం హిందువులకు చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం. ప్రతి ఏడాది వేలాది భక్తులు దేశ విదేశాల నుండి రామనవమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. కోదండ రామ ఆలయం, హంపి. కర్ణాటక హంపిలో తుంగభద్ర నది ఒడ్డున నిర్మించబడిన కోదండ రామ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.